ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగంపై విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్ఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగంపై విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్ఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగంపై విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్ఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. అయితే పల్నాడు జిల్లా ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారని, అక్రమంగా వసూలు చేయడంతో పాటు అతన్ని వేధింపులకు గురి చేసి అతని క్రషర్ ను కూడా పూర్తి స్థాయిలో ముందుకు జరగనీయకుండా ఏదైతే ఇప్పుడు 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారని చెప్పుకున్నాం, ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన ఈ యువకు ముందు ఏదైతే నగదు చెల్లించక ముందు క్రషర్ ను ఆపివేసి క్రషర్ పై అనేక కేసులను బనాయించి క్రషర్ ను ముందుకు సాగకుండా అధికారుల ప్రమేయంతో పూర్తిగా క్రషర్ ను ఆపేశారని, ఇందుకు సంబంధించి విడుదల రజనీ తో పాటు అప్పటి ఆర్వీఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా కూడా పూర్తి స్థాయిగా విడుదల రజనీకి మద్దతుగా అక్కడ పనిచేయటం, వీళ్ళందరి నేపథ్యంలోనే ఈ క్రషర్ ను ఆపివేయటం. ఈ క్రషర్ ను ఆపేసిన తరుణంలో క్రషర్ ముందుకు కొనసాగాలంటే, క్రషర్ పనులు జరగాలంటే 2,20,00,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయటం, అందుకు సంబంధించిన నగదు చెల్లించి క్రషర్ ను నడుపుకున్నాననేసి ఏదైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదు చేశారో. అయితే దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇప్పటికే గడిచిన 2 నెలల క్రితం ఈ ఫిర్యాదు వచ్చినప్పటికి కూడా సమగ్రంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం తర్వాత ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా అధికారులపై ఏదైనా ఫిర్యాదులు వస్తే క్షుణ్ణంగా ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏకీభవించకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్షుణ్ణంగా ఇది నిజమా అబద్ధమా అనేది అంశం మీద పూర్తి స్థాయిలో 1-2 సార్లు అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించుకొని పూర్తి వివరాలు, అదేవిధంగా దాంట్లో ఇచ్చిన ఫిర్యాదులో నిజం ఉన్న నేపథ్యంలోనే కేసులు బనాయించడం, అదేవిధంగా కేసుల మీద ముందుకు వెళ్లే వ్యవహారం కూటమి ప్రభుత్వం చేస్తారు. అందులో భాగంగా ఇప్పటికే 2 నెలల ముందే విడుదల రజనీ మీద ఈ 2,20,00,000 రూపాయల అభియోగంతో ఫిర్యాదు అయితే మాత్రం ఇచ్చారైతే ఫిర్యాదుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసిన అధికారులు ఇప్పుడు ఏసీబీకి ఈ కేసును అప్పగించడం, ఏసీబీ ద్వారా ఈ కేసు నమోదు చేసి ముందస్తుగా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేష్.
హైదరాబాద్లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా జోరుగా సాగుతుంది. ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారు కొందరు కేటిగాళ్లు. నిన్న ఒక్కరోజే రాచకొండ కమిషనరేట్లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్, సంపత్, హరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. భరద్వాజ్ నుంచి 4 టికెట్లు, సంపత్, హరి నుంచి 5 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. కానీ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు. హైదరాబాద్లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా జోరుగా సాగుతుంది. ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారు కొందరు కేటిగాళ్లు. నిన్న ఒక్కరోజే రాచకొండ కమిషనరేట్లో ముగ్గురును అరెస్ట్ చేశారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్, సంపత్, హరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక భరద్వాజ్ నుంచి 4 టికెట్లు, సంపత్, హరి నుంచి 5 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఓటీ పోలీసులు. హైదరాబాద్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతుంది. ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించి టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారు కొందరు కేటిగాళ్లు. నిన్న ఒక్కరోజే రాచకొండ కమిషనరేట్లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పడం మొత్తంగా ఐపీఎల్ టికెట్లకు సంబంధించి బ్లాక్ దందా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇటు పోలీసులు ఏమంటున్నారు, అటు నిర్వాహకులు కూడా బ్లాక్ను అరికట్టడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా ఇవాళ ఐపీఎల్ కి సంబంధించిన రెండవ మ్యాచ్ ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిన్న ఒక్కరోజే మొత్తం ఏదైతే ముగ్గురు బ్లాక్ టికెట్స్ అమ్ముతున్న వ్యక్తులను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో వారి నిందితులను కూడా అప్పగించారు. ఏదైతే రెడ్ హ్యాండెడ్ గా ఏదైతే మన వినియోగదారులకు సంబంధించి అమ్ముతుండగా ఒక్కసారిగా అభిమానులకు అమ్ముతుండగా భరద్వాజ్ తో పాటు సంపత్, హరి మొత్తం ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సంపత్ ని, భరద్వాజ్ ని నిన్న ఉదయం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని 2 టికెట్లు స్వాధీనం చేసుకోగా నిన్న సాయంత్రం 5 టికెట్లతో 2 వ్యక్తులు పట్టుబడ్డారు. అయితే ఇవాళ సన్ రైజర్స్ తో పాటు రాజస్థాన్ 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచే మొత్తం బ్లాక్ టికెట్స్ దందా అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వాటన్నిటిపైన కూడా ఇప్పటికీ రాచకొండ కమిషనరేట్ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఏదైతే హెచ్చరిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ జరగబోయే మ్యాచ్ కి సంబంధించి 3 గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా వస్తారు. కాబట్టి ఈ క్రికెట్ అభిమానులకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే ఆన్లైన్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవడంతో పాటు వారికి సపరేట్ గా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాచకొండ పోలీసులు 3000 మంది బందోబస్తుతో ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఒకవైపు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించి అభిమానులు చాలా మంది కూడా క్రికెట్ స్టేడియం అవతల చాలా మంది ఉంటారు. వారందరికీ కూడా టికెట్ దొరకకపోవడం బ్లాక్ టికెట్స్ దందాకు సంబంధించి ఇవాళ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ కూడా రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో ఇప్పటి వరకు మొత్తం ముగ్గురు. థ్యాంక్ యూ అమర్.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్లో దారుణం చోటు చేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపాడు సైకో. ఇన్ఫోసిస్ సమీపంలో కల్పతరు ప్రాజెక్టులో తల్లిదండ్రులు పనిచేస్తుండగా అక్కడే ఆడుకుంటున్న చిన్నారి రియా కుమారిపై వెస్ట్ బెంగాల్కు చెందిన సైకో హేమ్ దాడి చేశాడు. సైకో దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని తల్లిదండ్రులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందింది. దాడి తర్వాత పారిపోతున్న సైకోను స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. సైకోను చితకబాదారు. దీంతో సైకో స్పృహ తప్పి కోల్పోయాడు. అనంతరం సైకోను తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో సైకోకు చికిత్స కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్. మహేంద్ర, మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో నిన్న సైకో విధంగా సృష్టించాడు. ఈ సైకో ఏదైతే వీరంగా సృష్టించిన దాడిలో ఇప్పటికే 4 ఏళ్ల చిన్నారి పైన బీర్ సీసాతో కొట్టి దాడి చేసి అక్కడి నుంచి నేరుగా ఏదైతే మెయిన్ రోడ్డు వరంగల్ ఇటు ఉప్పల్ మెయిన్ ప్రధాన రహదారిపై వచ్చి వస్తున్నటువంటి వాహనాలపైన దూసుకెళ్లి తాళ్లతో దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. స్థానికులంతా కూడా ఆ సైకోని పట్టుకొని తాళ్లతో కట్టేసి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు కూడా అప్పచెప్పారు. అయితే నిన్న జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి ఇన్ఫోసిస్ సమీపంలో కల్పతరు అనే ప్రాజెక్ట్ కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ లో లేబర్ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్న సమయంలో పక్కనే ఆడుకుంటున్నటువంటి 4 ఏళ్ల చిన్నారి అయినటువంటి రియా కుమార్ ని ఇటు వెస్ట్ బెంగాల్ చెందినటువంటి సైకో హేమ్ బ్రోమ్ అతి దారుణంగా బీసీసీతో దాడి చేశారు. అయితే దాడి చేసిన తర్వాత ఏదైతే జనాలకు సంబంధించి అక్కనే ఉన్నటువంటి చుట్టుపక్కల అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జనాలను పట్టుకొని కూడా సైకోను ఏదైతే ప్రస్తుతం చిక్కబడినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించగా ఇవాళ అంటే నిన్న రాత్రి చికిత్స పొందుతూ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ చెందినటువంటి సైకో హేమ్ బ్రోమ్ అసలు ఎందుకు ఇలాంటి దాడికి చేయవలసి వచ్చింది, అసలు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాబట్టి చికిత్స అనంతరం ఆ దగ్గర నుంచి కీలకమైన విషయాన్ని కూడా సేకరించే అవకాశం ఎందుకు కనబడుతుంది. అతనికి మెంటల్ కండిషన్ బాగాలేదా, లేకుంటే ఏదైతే మద్యం మత్తులో లేకుంటే గంజాయి మత్తులో ఇలాంటి దాడులకు యత్నించాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సైకో దాడిలో ఒక చిన్నారైతే మృతి చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రాయంద్ర. థ్యాంక్ యూ అమర్. హైదరాబాద్ ఎల్బీనగర్ పిఎస్ పరిధిలో శివగంగా కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భరత్ నగర్కు చెందిన బొడ్డు మహేష్ అనే వ్యక్తిని అర్ధరాత్రి గొడ్డలతో వేటాడి హత్య చేశారు. మొదట కారుతో గుద్ది, ఆ తర్వాత వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు చిలక ఉపేందర్ రెడ్డి హత్య చేయించారని మృతుడు బంధువులు ఆరోపిస్తున్నారు. పురుషోత్తం, ప్రభు, రాము, నాగార్జున, సందీప్, శ్రీనులు కలిసి మహేష్ను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం తట్టనారంలోని ఒక బార్ షాప్లో జరిగిన గొడవ హత్యకు దారితీసిందని చెప్తున్నారు. పురుషోత్తంపై గతంలో బొడ్డు మహేష్ అనుచరులతో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్ పిఎస్ పరిధిలో శివగంగా కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భరత్ నగర్కు చెందిన బొడ్డు మహేష్ అనే వ్యక్తిని అర్ధరాత్రి గొడ్డలతో వేటాడి హత్య చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్.
ఎల్బీనగర్ లో దారుణ హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే వివరాలు అయితే సేకరిస్తున్నారో, అయితే ప్రస్తుతం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివగంగా కాలనీలో ఈ వ్యక్తి దారుణ హత్య అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే భరత్ నగర్ చెందినటువంటి బొడ్డు మహేష్ అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితమే ఒక కేసులో అతను ఖైదీగా ఉంటూ అతను బెయిల్ పై కూడా బయటకు వచ్చాడు. అయితే భరత్ నగర్ చెందిన బొడ్డు మహేష్ అనే వ్యక్తిపై అర్ధరాత్రి గుడ్డలతో వేట కొడవలతో ఇటు వేటాడి మరి గుర్తు తెలియని దుండగులు చంపినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే కొన్ని రోజుల క్రితమే చైతన్యపురి పిఎస్ పరిధిలోని ఓ క్లినిక్ లో ఇద్దరు వ్యక్తులకు సంబంధించి వారిపై దాడి చేయడం, ఆ తర్వాత ఏదైతే బొడ్డు మహేష్ శిక్ష కూడా విధించడం జరిగింది. దీంతో బొడ్డు మహేష్ జైలుకు వెళ్లడం, ఆ తర్వాత బెయిల్ పై బొడ్డు మహేష్ ప్రస్తుతం బయట తిరుగుతున్నాడు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులను చంపిన కేసులోనే ప్రస్తుతం పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే అతన్ని రెక్కి నిర్వహించి అతను ఖాళీగా ఉన్న సమయంలో ఒకసారిగా అర్ధరాత్రి సమయంలో బొడ్డు మహేష్ పైన దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ప్రస్తుతం నిందుల కోసం చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొదట కారుతో గుద్దారు, ఆ తర్వాత కొడవళ్ళు ఇటు గుడ్డలతో కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటన మొత్తం కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డు కావడం, ప్రస్తుతం పోలీసులు ఈ సీసీ ఫుటేజ్ తో పాటు కారు నెంబర్ ఆధారంగా పోలీసులు ఇటు ఆర్టీఏ ద్వారా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం అసలు ఇద్దరు దుండగులు ఎందుకు మహేష్ ను చంపదలుచుకున్నారు, పాత కక్షలైనా ఇంకేమైనా కొత్త కారణాలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఆ ఇద్దరు నిందితులు ఎవరు, వారి కోసం అయితే ప్రస్తుతం ఒక వ్యక్తి పైన ఆరోపణలు వస్తున్నాయి, కానీ ఆ వ్యక్తికి సంబంధించి అతను ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతానికైతే ఇది దుండగుల దాడికి సంబంధించి పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అమర్. నెల్లూరు నగరంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. తెల్లవారుజాము నుంచి పారిశుద్ధ్య పనులు పరిశీలిస్తూ పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు పార్కుల్లో అవసరమైన సౌకర్యాలపై వాకప్ చేశారు. రావులపాలెం ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అదనపు వసతుల గురించి తెలుసుకున్నారు. గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. పేదల నివాస ప్రాంతం ఎన్టీఆర్ నగర సమగ్ర అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్లీన్ అనే కాన్సెప్ట్తో స్వచ్ఛ భారత్కి తగ్గట్టుగా స్వచ్ఛాంధ్ర అనే కార్పొరేషన్ ఈ రాష్ట్రంలో పెట్టడం, దాని మీద అన్ని మున్సిపాలిటీస్లో ఉన్న పార్కులు కావచ్చు, సెంట్రల్ డివైడర్స్ కావచ్చు, ఎక్సలెంట్గా తయారైనాయి. ప్రజలు బాగా హర్షించారు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్వహణ చేసి వదిలేసింది. ఎగ్జాంపుల్ నెల్లూరు తీసుకుంటే, నెల్లూరులో ఉన్న ప్రతి సైట్ని ఒక పార్క్ చేసాం. ప్రతి పార్కుని యాక్చువల్గా చక్కగా డెవలప్ చేసాం. జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం, చిన్నపిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం దాన్ని మెయింటైన్ కూడా చేయలే. కొన్ని జైలు పోతే ఆ జిమ్ ఎక్విప్మెంట్కి కమ్మి చుట్టూ ఉన్నారు. ఏమంటే సార్ అది పోయింది, పిల్లలు ఎక్కడ ఆడతారు, ఆడితే దెబ్బలు తగులుతాయని ఆడికి వచ్చిన తల్లిదండ్రులు కమ్ములు చుట్టారంట. అలాంటి పరిస్థితి. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు వారే పర్సనల్గా ఏదో ఒక జిల్లాకు పోయి చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో పార్కులు కానీ, సెంట్రల్ డివైడర్లు కానీ వాటినన్నింటినీ డెవలప్ చేయమని ఆదేశించారు. దాని మీద ఈరోజు గ్రీన్ కార్పొరేషన్ కూడా 2014-19లో పెట్టింది. దాన్ని కూడా వదిలేశారు. దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పార్కుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఈ నేపథ్యంలో ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.